హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈరోజు భారత్ కోకింగ్ కోల్ ఐపీఓ గురించి చూద్దాం. ఇది కోల్ ఇండియాలోనే ఒక సబ్సిడరీ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఎక్కువగా కోకింగ్ కోల్ అండ్ నాన్ కోకింగ్ కోల్ని అండ్ వాష్డ్ కోల్ని అయితే ప్రొడ్యూస్ చేసి స్టీల్ అండ్ పవర్ సెక్టర్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు. ఇది కోకింగ్ కోల్ అయితే ఇంపార్టెంట్ మెటీరియల్ స్టీల్ అండ్ పవర్ సెక్టర్లో. ఇది లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ అయితే ఏం లేదు స్టీల్ అండ్ పవర్ సెక్టర్స్కి. ఈ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద అయితే రన్ అవుతూ ఉంటుంది. ఈ కంపెనీకి మినీ రత్న స్టేటస్ కూడా ఉంది. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఓపెన్ కాస్ట్ మైన్స్ ద్వారా అండ్ అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ అండ్ మిక్స్డ్ మైన్స్ ద్వారా అయితే వీళ్ళైతే ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఎక్కువగా 58.5% ఆఫ్ ద కోకింగ్ కోల్ని ఈ కంపెనీ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ డిఫరెంట్ సెక్టార్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు స్ట్రాటజిక్ లొకేషన్ అడ్వాంటేజ్గా ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఎక్కువగా జార్ఖండ్లోని జరియా కోల్ ఫీల్డ్ అండ్ వెస్ట్ బెంగాల్లో అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు కోల్ ఫీల్డ్స్ని. ఈ కోల్ ఫీల్డ్లో ఇండియాలో ఉన్నటువంటి హై క్వాలిటీ కోకింగ్ కోల్ని అయితే ప్రొడ్యూస్ చేసి అండ్ డిఫరెంట్ సెక్టార్కి సప్లై చేస్తూ ఉంటారు. హై క్వాలిటీ కోకింగ్ కోల్ ఉండడం వల్ల కూడా సరౌండింగ్లో ఉన్నటువంటి స్టీల్ కంపెనీస్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు. సరౌండింగ్లోనే స్టీల్ కంపెనీస్ ఉండడం వల్ల కూడా ఈ కంపెనీకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ రీసెంట్గా ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది. కోకింగ్ కోల్ని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించి ఇండియాలోనే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఎక్కువగా వాడే విధంగా అయితే పాలసీ ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్. ఈ రీజన్ వల్ల ఈ కంపెనీకి అయితే ఒక పాజిటివ్ అడ్వాంటేజ్. అండ్ ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీగానే ఉంది. ఈ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్లో 30% ఆఫ్ ద ప్రాఫిట్స్ని అయితే డివిడెండ్స్ గానే అనౌన్స్ చేస్తుంది ఎవ్రీ ఇయర్లో కూడా. అండ్ ఈ కంపెనీకి ఎక్కువగా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద రన్ అవుతుంది ఈ కంపెనీ. కొన్ని నెగిటివ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళైతే. ఈ కంపెనీ అండర్ గ్రౌండ్ కోల్ ఫీల్డ్లో ఎక్కువగా కొంత ఫైర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఈ కంపెనీకి. అండ్ ఆపరేషనల్ రిస్క్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ రిహాబిలిటేషన్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది ఈ కంపెనీకి. అండ్ వేజ్ బర్డన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ లైక్ ఎంప్లాయీస్ సమ్ టైమ్స్లో శాలరీస్ పెంచాలని స్ట్రైక్ అయితే చేస్తూ ఉంటారు యూనియన్ వాళ్ళు. ఈ రీజన్ వల్ల శాలరీస్ పెంచితే ఆ ఇంపాక్ట్ అయితే మార్జిన్ పని అయితే డైరెక్ట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు మార్కెట్లో టోటల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే రేజ్ చేస్తున్నారు అమౌంట్ని, కానీ ఫ్రెష్ ఇష్యూ అయితే ఏం లేదు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కొంత వాటానైతే ప్రమోటర్లు సెల్ చేస్తున్నారు ఈ కంపెనీలో. అండ్ ఈ కంపెనీకి కొంత రెగ్యులేటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ కూడా ఉంది. లైక్ కొత్త మైన్స్ని ఆపరేట్ చేసే టైంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ అండ్ రిహాబిలిటేషన్ కానీ అండ్ అదర్ రిస్క్స్ అయితే ఉంటుంది కొంచెం ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీకి కొంత కోకింగ్ కోల్ మాత్రమే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ దగ్గర నుంచి కూడా కొంత కాంపిటీషన్ అయితే ఫేస్ చేయొచ్చు. అండ్ ఎక్కువగా ఇండియాకి కోకింగ్ కోల్ని చైనా అండ్ ఆస్ట్రేలియా దగ్గర నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కంపేర్ టు ఇండియాలో ఉన్నటువంటి కోకింగ్ కోల్తో కంపేర్ చేస్తే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే కోకింగ్ కోల్ అయితే ఇంకా క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ రీజన్ వల్ల ఎక్కువగా ఇంపోర్ట్ పైన డిపెండెన్సీ అయి ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ కంపెనీ వాళ్ళు ఇండియాలో 58% ఆఫ్ ద కోకింగ్ కోల్ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళు ఐపీఓ ద్వారా మార్కెట్లో టోటల్గా 1017 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఐపీఓకి వచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 10,711 crore అయితే ఉంటుంది. వీళ్ళు ఐపీఓని జనవరి 9th నుంచి 13th వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ ఒక షేర్కి 21 నుంచి 23 రూపీస్గా ఫిక్స్ చేశారు వీళ్ళు. ఎంప్లాయ్మెంట్ కోటాలో చూస్తే లైక్ కోల్ ఇండియాలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 1 రూపీ డిస్కౌంట్లో అయితే అప్లై చేయొచ్చు షేర్స్ని. అండ్ ఆ కోల్ ఇండియాలో షేర్ హోల్డర్స్ వాళ్ళకు కూడా కొంత వాటాను అయితే అలొకేట్ చేశారు. రిటైల్ అలొకేషన్ అయితే 35% ఉంటే షేర్ హోల్డర్ కోటాలో అయితే 10% ఉంటే ఎంప్లాయ్మెంట్ కోటా కింద అయితే 5% అయితే అలొకేట్ చేశారు. ఈ కంపెనీ ఒక లాట్లో 600 షేర్స్కి అయితే ఫిక్స్ చేశారు. ఒక లాట్కి 13,800 రూపీస్ అయితే ఉంటుంది. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో FY23లో 13,296 crore ఉంటే రెవెన్యూ FY24లో 14,045 crore ఉంది. FY25లో మాత్రం కొంత తగ్గింది రెవెన్యూ. ఇది ఓన్లీ ఇంకా నెక్స్ట్ క్వార్టర్ ఉంది కాబట్టి FY26లో 5,659 crore ఉంది. ఎక్స్పెన్సెస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కొంత
FY23లో ఎక్కువగా ఉన్నాయి కానీ 24, 25 అయితే కొంచెం తక్కువగానే వస్తుంది. నెట్ ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో FY24లో రిజల్ట్స్ అయితే బెటర్గా ఉన్నాయి కానీ FY24లో కొంచెం నెగిటివ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ FY26లో నెక్స్ట్ ఇంకా 2 క్వార్టర్స్ రిజల్ట్స్ రావాల్సింది కాబట్టి ఇది టోటల్గా యావరేజ్ అయిన తర్వాత డిసైడ్ అవుతారు. నెక్స్ట్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఐపీఓకి రాకముందు 2.6 ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 0.53 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ఎక్కువగా ఉంటేనే కంపెనీల ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి, డివిడెండ్స్ కూడా ఎక్కువగా అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. పిఏ రేషియో కూడా ఐపీఓకి రాకముందు 7.89 నుంచి 8.65 ఉంటే ఐపీఓ పోస్ట్ లిస్ట్ అయిన తర్వాత మాత్రం 43.40% అయితే ఉంటుంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ 20.83 ఉంది FY25లో. FY24 నుంచి 25కి అయితే ఇది ఇంకా ఓన్లీ 2 క్వార్టర్సే కాబట్టి 23, 24కి అయితే పెరిగింది. నెట్ అసెట్ వాల్యూ కూడా 11.5 ఉంది 24లో. FY25లో 14.07 ఉంది. నెట్ అసెట్ వాల్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే గ్రో అవుతూనే ఉంది. ROC 30.13 ఉంది. అండ్ ఎబ్డిటా కూడా పెరుగుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే ఇండియాలో లైక్ టాటా స్టీల్ వాళ్ళు కొంత కోకింగ్ కోల్ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ సెయిల్ కంపెనీ వాళ్ళు అండ్ శాండూర్ మ్యాంగనీస్ కానీ అండ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా కొంత పోర్షన్ ఆఫ్ ద కోకింగ్ కోల్ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇండియాలో డైరెక్ట్ కోకింగ్ కోల్ ప్రొడ్యూస్ చేసే సెగ్మెంట్లో అయితే స్పెషాలిటీ అలా ఆ సెగ్మెంట్లోనే మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అయితే ఏం లేవు. ఇదే ఫస్ట్ లిస్ట్ అవ్వబోతుంది మార్కెట్లో కోకింగ్ కోల్ సెగ్మెంట్లో. ఈ కంపెనీకి ఐపీఓ అప్లై చేసే వాళ్ళైతే లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళకైతే అప్లై చేయొచ్చు. మంచి రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఎవ్రీ ఇయర్ కూడా డివిడెండ్స్ అయితే కంటిన్యూగా కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్లో 30% డివిడెండ్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి డెట్స్ అయితే ఏముండవు. గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ కంపెనీస్కి. ఈ కంపెనీలో కోల్ ఇండియాకి సబ్సిడరీ కంపెనీ కాబట్టి కోల్ ఇండియా వల్ల సపోర్ట్ కూడా ఉంటుంది ఈ కంపెనీకి. అండ్ ఎవరైతే షార్ట్ టర్మ్ గెయిన్స్ అండ్ షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ చూడాలనుకున్న వాళ్ళకైతే అంత బెటర్గా ఇవ్వకపోవచ్చు. ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 60% ఉంది ఈ కంపెనీకి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే లాంగ్ టర్మ్లో చూసే వాళ్ళకైతే ఈ ఐపీఓ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళకైతే మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. స్టాక్ ఎప్పుడు కూడా డివిడెండ్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా డివిడెండ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా స్టాక్ స్ప్లిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. లాంగ్ టర్మ్లో చూసే వాళ్ళకైతే మంచి వాల్యూ అయితే ఉంటుంది. రైట్ టైంలో సరైన డెసిషన్ అయితే తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.